అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్లు రేపు అందుబాటులోకి వస్తాయి. ₹5కే రుచికరమైన భోజనాన్ని ఏపీ ప్రభుత్వం అందించబోతుంది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తెస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్లు శుక్రవారం అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ రోజు 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మొత్తం 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో 180 ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ 2 రోజుల్లో 100 క్యాంటీన్లను ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5 కల్లా అందుబాటులోకి తెస్తారు. గుడివాడ రాంబ్రహ్మం పార్కులో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. పేదలకు ₹5కే రుచికరమైన భోజనం అందిస్తారు అన్నా క్యాంటీన్లలో. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు భోజనాన్ని అందుబాటులో ఉంచుతారు. అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడితో భోజనం ఉంటుంది. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఉండేవి. అప్పట్లో రోజుకు 2,25,000 మంది పేదలు, కార్మికులు, కర్షకులు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసేవారు. మొత్తం 4,60,00,000 మంది కడుపు నింపాయి అన్నా క్యాంటీన్లు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని హామీనిచ్చారు చంద్రబాబు. ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే చంద్రబాబు సంతకం చేశారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతను హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ చూసుకుంటుంది. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 12 వంటశాలలున్నాయి. ఒక్క మంగళగిరిలోని భోజనశాలలోనే నిత్యం 1,00,000 మందికి భోజనం తయారు చేయగల సామర్థ్యమున్న వంటశాల ఉంది.